చాలామంది అనుకుంటున్నారు అయిపోయింది ఏమైపోలే. ఎప్పుడు అయిపోద్దంటే గెలిచిన ప్రభుత్వాలు ప్రజల గురించి ప్రజల గురించి పట్టించుకుంటే అవుతాయి. ఈ ప్రభుత్వానికి ప్రజలతో సంబంధం లే. వాళ్ళు ఎంతసేపు ఈ మీడియాలు పట్టుకోవడం, ఈ ప్రచార మాంద్యాలను ఓ అని గైడ్ చేస్తూ కార్యక్రమాలు చేసుకుంటుంది. కానీ మనం అనుకున్నాం, చాలామంది అన్నారు కొన్నాళ్ళు ఆగితే బాగున్ను ఇవన్నీ అని. కానీ రాజకీయ పార్టీ తాలూకా పరిస్థితి ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని సామరస్యంగా శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. మళ్ళీ అలాంటి కారణాలు జరగకుండా ప్రజల తరఫున మనం పోరాటం చేయాలి. ప్రజలంటే అందరూ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ఒకేసారి వచ్చి గొంతెత్తలేరు. వాళ్ళ తరఫున రాజకీయ పార్టీలు గొంతెత్తి మాట్లాడుతుంటాయి. అవసరం వస్తే విప్లవం నాడు వస్తే అందరూ 5 కోట్ల మంది ఒకేసారి తిరుగుబాటు చేస్తారు. కాబట్టి దాని తరఫున మనం మాట్లాడాల్సిన సందర్భం ఉంది. అలాగే రేపు 27వ తారీఖున విద్యుత్ శక్తి మీద దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నాం. అది ఇవాళ రేపు మళ్ళీ డిస్కస్ జరుగుతుంది. అది మనం ఎస్సీ ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాం. ఇంకా దాని గురించి కూడా డిస్కస్ జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా మళ్ళీ 2-3 రోజుల్లో మళ్ళీ మనం పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసుకుని దానికి సమాయత్తం అయ్యేటట్లు ప్రతి జిల్లా అంతా కూడా దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. దయచేసి దీంట్లో ఎందుకంటే ఇక్కడికి వచ్చిన అందరూ క్రియాశీలక కార్యకర్తలు అందరూ కూడా ఒకరి మనసు కానీ ఒకరి తాలూకా వాయిస్ కానీ బయటకు వస్తే అది 100 మందికి 1000 మందికి వెళ్ళే సందర్భం ఉంది ఇక్కడ. అలాంటి పెద్దలందరూ కూడా ఉన్నారు. రాజకీయాలు కొత్త కాదు మనకేమైనా.